నారాయణపేటలో ఈరోజు మిలాద్ నబీ ప్రొసెషన్ చాలా ప్రశాంతంగా ముగిసింది. నిన్న సాయంత్రం కంటిన్యూగా గణేష్ ప్రొసెషన్స్ అయిపోయిన తర్వాత ఈరోజు మిలాద్ నబీకి వాళ్ళ సన్నద్ధతలో భాగంగా కొన్ని ప్లేసుల్లో ముఖ్యంగా ఓల్డ్ బస్ స్టాండ్ చౌక్ దగ్గర ఈ బంటింగు ఈ ఫ్లాగ్ పెట్టిన విషయంలో కొద్దిగా వివాదాస్పదమైంది. ఒకరు కొరలు చేసుకుని గొడవ చేసుకునే పరిస్థితుల్లో ఎస్పీ గారు, అడిషనల్ ఎస్పీ గారు వాళ్ళ టీం అక్కడికి వెళ్ళి వాళ్ళని సముదాయించే ప్రయత్నం చేసింది. కొంతమంది ఆకతాయిలు చేసిన పనికి అది కొద్దిగా ఉద్రిక్తంగా మారడంతో కొద్దిగా మైల్డ్గా ఫోర్స్ కూడా ఉపయోగించి వాళ్ళందరినీ డిస్పర్స్ చేయడం జరిగింది. ఓవరాల్గా శాంతి భద్రతలను కాపాడటమే పోలీసుల యొక్క ప్రధాన విధి. ఇమీడియట్గా ఒకరిద్దరు స్టోన్ పెల్టింగ్ కూడా చేసుకోవడం ద్వారా స్పెసిఫిక్ సెక్షన్తో వాళ్ళ మీద కేసు పెట్టడం జరిగింది. సీసీ కెమెరాల్లో ఎవరైతే కావాలని అక్కడున్న విషయాన్ని వివాదం చేసి గొడవకి దారితీసే విధంగా ప్రవర్తించారో వాళ్ళపై ఆల్రెడీ ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇప్పటికీ 20 మంది పైగానే వాళ్ళని ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళపై తర్వాత చట్ట ప్రకారం చర్యలు తీసుకోవటం జరుగుతుంది. ఓవరాల్గా ఈరోజు మిలాద్ నబీ కానీ గతంలో మనం 10 రోజుల నుంచి జరుగుతున్న గణేష్ ప్రొసెషన్లు కానీ ప్రజలు చాలా ప్రశాంతంగా గడుపుకున్నారు. ఇరు వర్గాల పెద్దలు కూడా చాలా సంయమనంగా పాటిస్తూ ఇక్కడ కానీ మక్తల్ కానీ నారాయణపేట, వనపర్తి, మల్టీ జోన్ 2లో ఉన్న వికారాబాద్, సంగారెడ్డి, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని 5 జిల్లాలు, అట్లాగే నల్గొండలోని సూర్యాపేట, నల్గొండలో కూడా చాలా ప్రశాంతంగా జరిగినాయి. ఇటు డీజీపీ గారు, అడిషనల్ డీజీ లా అండ్ ఆర్డర్ గారు అనుక్షణం మానిటర్ చేస్తున్నారు ఈ మిలాద్ నబీ గణేష్ సంబంధించిన ప్రొసెషన్ సంబంధించి. సో నిన్న జరిగిన స్వల్ప వివాదం తప్ప మిగతా చోట్ల ఎక్కడ కూడా ఇరు వర్గాలు చాలా సంయమనంతో చాలా ప్రశాంతంగా జరుపుకున్నారు. కొంతమందికి సోషల్ మీడియాలో ఎవరైతే లేనిపోయిన ఉద్రిక్తతలను రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తారో వాళ్ళపై చాలా కఠినంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఎవరైనా కావాలని చేస్తే వాళ్ళపై కఠిన చర్యలు తప్పవు. ఇప్పటికీ ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇదొకటే కాదు, వనపర్తి, మహబూబ్ నగర్, ఇంకా మిగతా ఏరియాల్లో జరిగిన అంశం ఒకటి, వాళ్ళు థంబ్నెయిల్ చేసి ప్రొపగేషన్ ఒక రకంగా ఉంది. సో ఓవరాల్గా మాత్రం ఇక్కడ పోలీసులు చాలా బాగా పనిచేశారు. హైదరాబాద్ నుంచి అంతక్రితం పనిచేసిన ఆఫీసర్లు, ఇక్కడ డిఐజీ చౌహాన్ గారు, నాగర్ కర్నూలు ఎస్పీ వైభవ్ గారు, అదేవిధంగా నిన్న గద్వాల్ ఎస్పీ గారు కూడా హుటాహుటిని ఇక్కడికి వచ్చి, చిన్న విషయం అయినప్పటికీ ఇంతమంది ఎందుకు రావాల్సి వచ్చిందంటే తెలంగాణ ఏర్పడిన దగ్గర నుంచి ఎక్కడ కూడా కమ్యూనల్ ఇన్సిడెంట్లు అవ్వలేదు. ఎవరైనా కావాలని దాన్ని ప్రయత్నం చేసే అవకాశం ఉంది కాబట్టి మేము ఆ చిన్న విషయాన్ని అయినా కూడా ఇంతమంది ఆఫీసర్లు వచ్చి బందోబస్తు చేయాల్సిన అవసరం ఏర్పడింది. అందరూ సహకరించిన ఇరు వర్గాల పెద్దలందరికీ పోలీస్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీడియా సోదరులు కూడా దాన్ని అక్కడ ఉన్న వాస్తవాలని దాన్ని వాస్తవంగానే ఉంచి అనవసరమైన ఎక్సెస్ ప్రొపగేషన్ లేకోకుండా చాలా సంయమనంతో చాలా మంచిగా రిపోర్ట్ చేశారు. ఆ మీడియా పోషించిన ప్రొయాక్టివ్ రోల్ వల్లే ఇక్కడ ఈరోజు చాలా ప్రశాంతంగా ఉంది. భవిష్యత్తు కూడా ప్రశాంతంగా ఉంటుందని భావిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. నమస్కారం. ఈరోజు నారాయణపేట జిల్లా నారాయణపేట పట్టణంలోనే ఓల్డ్ బస్ స్టాండ్ చౌరస్తా దగ్గర ఒకటి ఘటన జరిగినాయి. ఆ ఘటనలో ఏమైంది అంటే అక్కడ వీర్ సావర్కర్ గారిది బస్ట్ ఉంది. ఆ బస్ట్ పక్కనే ట్రాఫిక్ కాషన్ బోర్డు ఉంది. ఆ కాషన్ బోర్డుకి రేపు మిలాద్ నబీ ఫెస్టివల్ ఉంది కాబట్టి, జులూస్ ఉంది కాబట్టి దానికి జెండా ముస్లిం వాళ్ళు జెండా ఎరిగారు. ఆ జెండాల వల్ల హిందూ పీపుల్ ఆల్సో అది లేదు అని లాస్ట్ ఇయర్ అది దానివల్ల ఘర్షణ అని, ఆ ఘర్షణలో మన వాళ్ళు ఇమీడియట్లీ పోలీస్ వాళ్ళు అక్కడే ఉన్నారు కాబట్టి ఫస్ట్ మాట్లాడేసి వాళ్ళు తీయమని తీపించడం జరిగింది. ఈ మధ్యలోనే ఘర్షణలోనే ఒకటి వైపు ఒకటి ఈ రాలేయడం జరిగింది. అప్పుడు పోలీస్ వాళ్ళు లాఠీచార్జ్ చేశారు. లాఠీచార్జ్ చేసి క్రౌడ్ మొత్తం డిస్పర్స్ చేయడం జరిగింది. ఇప్పటికీ పరిస్థితి మొత్తం కంట్రోల్ ఉన్నాయి. ఎక్కడైనా ఏమైనా ఘర్షణ కానీ
క్రౌడింగ్ కానీ ఏం లేవు, ప్రశాంతంగా ఎన్వైర్న్మెంట్ ఉన్నాయి. రేపు కూడా మిలాదున్ నబీ జులూస్ యాజ్ యూజువల్ యాజ్ పర్ ద పర్మిషన్ అది నడుస్తుంది. దానికోసం ప్రతి చోట ఏదైతే సెన్సిటివ్ ఇన్స్టాలేషన్స్ ఉన్నాయో అక్కడ పికెట్స్ ఆల్మోస్ట్ 50 దాకా పికెట్స్, 10 పెట్రోలింగ్ పార్టీస్, 5 సైడ్లో చెక్ పోస్ట్ పెట్టడం జరిగింది. దాంతోపాటు ప్రొసెషన్తో పాటు కనీసం 200 to 250 మెంబర్స్ ఆల్సో పోలీస్ పర్సనల్ అది కూడా ప్రాపర్ బందోబస్తు అయ్యేటట్టు చూసుకుంటారు. ఎక్కడైనా ఏమైనా ప్రశాంతంగా ఎన్వైర్న్మెంట్ కాకుండా అవాంఛనీయ ఏమైనా ఘటన కాకుండా పోలీస్ వాళ్ళు లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ మెయింటైన్ అయ్యేటట్టు చూసుకుంటారు. ప్రజలందరితో యువకులందరితో ఒకటే కోడేది, మీరు లా మీ చేతిలో తీసుకోకండి. ఏమైనా ఇష్యూ ఉన్నా పోలీస్ వాళ్ళకి ఇమీడియట్లీ చెప్పండి. మనం అక్కడికి అప్పుడే పోలీస్ వాళ్ళు రెస్పాన్స్ ఇమీడియట్ ఇస్తారు, అది దానికి పరిష్కారం కూడా చేస్తారు. డెఫినెట్లీ మీరు ఎట్టి పరిస్థితిలో లా మీరు మీ చేతిలో తీసుకోకండి. ఏమైనా ఇష్యూ ఉన్నప్పుడు ఇమీడియట్లీ పోలీస్ వాళ్ళకి చెప్పండి. వి విల్ యాక్ట్ యాజ్ పర్ ద లీగల్ చట్టాల ప్రకారంగా మనం లీగల్ యాక్షన్స్ మొత్తం తీసుకుంటాము. థ్యాంక్ యూ. సడన్ థింగ్ ఓన్లీ, ఇప్పుడు రేపు మిలాదున్ నబీ ప్రొసెషన్ ఉంది కాబట్టి అన్ని చోట జెండాలు తీస్తున్నారు. నిన్న గణేష్ పండుగ కూడా ఇక్కడ బ్రహ్మాండంగా మంచిగా ఇక్కడ పూర్తి చేయడం జరిగింది. దాని తర్వాత మున్సిపాలిటీ సిబ్బంది, తర్వాత ఇతర డిపార్ట్మెంట్స్ పోలీస్ సంరక్షణలో అన్ని ఏదైతే జెండాలు బంటింగ్స్ ఉన్నాయో అది తీపడం జరుగుతున్నది. ఆ మధ్యలోనే రేపు మిలాదున్ నబీ ప్రొసెషన్ ఉంది కాబట్టి ముస్లిం వాళ్ళు కూడా దాని జులూస్ కోసం అది పెడుతున్నారు. ఆ క్రమంలో ఇది సడన్లీ ఒకటి ఇష్యూ వచ్చినాయి, ఇది ఇక్కడ పెట్టకూడదు, ఇక్కడ వీర్ సావర్కర్ గారిది బస్ట్ ఉంది కాబట్టి మీరు పెట్టకూడదు. వాళ్ళు కూడా అది అక్కడ ట్రాఫిక్ కాషన్ బోర్డు ఉంది జస్ట్ పక్కనే, దానికి కట్టారు. మన వాళ్ళు పోలీస్ వాళ్ళు ఇమీడియట్లీ మాట్లాపించి తీయడం ప్రయత్నం చేయడం జరిగింది. దానిలోనే ఘర్షణమైనాయి. సో ఇట్ వాజ్ నాట్ ప్రీ ప్లాన్, అట్లా ఏం లేవు. ఇట్ వాజ్ జస్ట్ సడన్ ప్రొవొకేషన్ అండ్ సడన్ స్పర్ ఆఫ్ మూమెంట్ ఓన్లీ. దానికి క్రౌడ్ వస్తే ఇమీడియట్లీ పోలీస్ వాళ్ళు యాక్షన్ తీసుకొని క్రౌడ్ డిస్పర్స్ చేయడం జరిగింది. సరే, మనం ఏదైతే ఘటన ఉన్నాయో దాన్ని బట్టి లీగల్ యాక్షన్స్ ఉంటుంది. దానిపైన ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయడం జరుగుతుంది. ఎవరెవరు దానిలో లీగల్ ఏదైతే చట్టాలు వ్యతిరేకంగా ఏమైనా లా అనేది చేతిలో తీసుకున్నారో అది ఐడెంటిఫై చేసి డెఫినెట్లీ మనం లాజికల్ కన్క్లూజన్ తీసుకుంటాము. లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడానికి దూరం నుంచి సైరన్ వేస్తూ పెట్రోలింగ్ చేస్తూ అది లాఠీ చార్జ్ లేవు, బట్ వాళ్ళని ఇంటికి పంపడం జరిగింది. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnews@gmail.com ను సంప్రదించండి.